కంపల్షన్ తో కాకుండా కమిట్మెంట్ తో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంతా కూడా ప్రభుత్వ వైద్యాలయాల్లో గనక వైద్య సేవలు గనక పొందినట్లయితే దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మారిపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ వైద్యాలయాల మీద విశ్వాసాన్ని పెంచుతాయన్నమాట. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడానికి కొత్త దారులు వేస్తాయన్నమాట. రీసెంట్ గా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సపతి ఆమె యొక్క సైనస్ సర్జరీ ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకుందనమాట. అట్లనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష వారి యొక్క సతీమణికి సంబంధించిన వైద్య సేవలను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయడం జరిగిందనమాట. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రభుత్వ వైద్యాలయాల్లో గనక వైద్య సేవలను పొందితే గనక వాటి మీద విశ్వాసం పెరగడంతో పాటు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానల్స్ లో కావచ్చు మనం చూస్తున్నాం న్యూస్. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక గర్భిణీ మృతి అని చెప్పేసి కాడీల మీద రోగం బారిన పడ్డోళ్ళని తీసుకొచ్చి మధ్యలోనే చనిపోవడం, తర్వాత ఈ గిరిజన ట్రైబల్ ఏరియాస్ లో ప్రత్యేకించి పోషకాహార లోపం, తర్వాత రకరకాల లోపాలు ఉన్నాయి కదా. ఈ సమస్యలన్నీ లేకుండా వైద్య సేవలు అనేది దేశంలో నలుమూలలా విస్తరించే అవకాశం ఉంటదన్నమాట. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.